సో కొట్టాయం రైల్వే స్టేషన్. మేమైతే ఎరుమెల్లి వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఇక్కడ బస్సు బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. బ్లూ కలర్ బస్సు మాది. స్వామి శరణమయ్యప్ప. బస్సు అయితే కదిలేసింది. మేము పంబాకు కూడా రీచ్ అయిపోయాము. ఇదే అండి పంబ నది. స్టార్ట్ అయిపోయిందండి మా ట్రెక్కింగ్. ఇవన్నీ చూస్తే నాకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ గుర్తొస్తుంది సొంతం. ఆ స్వాములు ఫాలో అవ్వకుంటూ మనం వెళ్ళాలన్నమాట అక్కడ వరకు. విర్చువల్ స్పాట్ బుకింగ్ ఉంది బ్రో. అదేంటంటే థ్యాంక్ యూ సార్. అమ్మో బాబోయ్, శబరిమల ట్రెక్కింగ్ చాలా ఈజీ అనుకున్నా. సో చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి టెంపుల్. హలో అండి, నా పేరు లిఖిత్. మీరు చూస్తున్నారు ట్రావెలాగర్ లిఖి యూట్యూబ్ ఛానల్. 9 సంవత్సరాల తర్వాత ఈరోజే నేను మళ్ళీ శబరిమలలో అడుగు పెట్టబోతున్నాను. సో నా జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఈ వీడియోలో మీకు నేను శబరిమల ఎలా వెళ్ళాలి, శబరిమల బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలి, శబరిమలలో అయ్యప్ప స్వామిని ఎలా దర్శించుకోవాలి, శబరిమలకి కావాల్సిన బడ్జెట్ మొత్తం కలిపి ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ట్రావెలాగర్ లిఖి యూట్యూబ్ ఛానల్ని. మన తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల చేరుకోవాలంటే ముందుగా మనం కొట్టాయం చేరుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల నుండి కొట్టాయం వరకు ఉన్న ట్రైన్ల లిస్టు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. సో అదేనండి మేము వచ్చిన ట్రైను విశాఖపట్నం కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. 08539 ట్రైన్ నెంబరు వెళ్ళిపోతుంది కొట్టాయం స్టేషన్ నుండి. సో మనం కూడా ఆ వే నుంచి బయటికి వెళ్ళి బస్సు ఎక్కుదాము, అక్కడ స్టార్ట్ చేస్తాం మళ్ళీ వీడియో. సో ఫైనల్గా కొట్టాయం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి మేము ఎరుమెలికి అయితే వెళ్ళాలన్నమాట. ఎరుమెలికి వెళ్ళడానికి బయటికి వెళ్ళి బస్సులు అయితే ఉంటాయి డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళిపోయి మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో కొట్టాయం రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ అదనమాట. ఆపోజిట్లోనే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి. సో ఒక బస్సు వచ్చింది, చూపిస్తాయి చూడండి. చూడండి ఆ బస్సు వస్తుంది కదా, అటువైపు నుండే అనమాట. సీజన్లో వస్తే మనకి కొట్టాయం రైల్వే స్టేషన్ దగ్గరే బస్సులు ఉంటాయి అన్నమాట. మేము సీజన్లో రాలేదు కాబట్టి కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి నడుస్తున్నాము. ఇంకా కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి 1/2 కిలోమీటర్ అనమాట బస్ స్టాండ్. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బస్సు అయితే చూపిస్తాను. ఫైనల్గా మేమైతే ఎరుమెల్లి వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఇక్కడ అదిగోండి బస్ స్టాండ్, కొట్టాయం బస్ స్టాండ్ అనమాట. అది మేము ఎక్కిన బస్సు అయితే ఇది. ఒకసారి బయట వ్యూ కూడా చూపిస్తాం బస్సుది. బస్సు బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. బ్లూ కలర్ బస్సు మాది. బస్సు వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకైతే మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుండి 27 అవర్స్ జర్నీ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి 2 అవర్స్ జర్నీ చేయాలి. స్వామి శరణమయ్యప్ప. బస్సు అయితే కదిలేసింది. కొట్టాయం నుండి ఎరుమెలికి 126 రూపాయలు తీసుకున్నాడు టికెట్. మనిషికి 62 రూపాయలు పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వావర్ స్వామి మసీద్ అండి. ఈయన అయ్యప్ప స్వామి స్నేహితుడు అనమాట. కొట్టాయం నుండి శబరిమల వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట వావర్ స్వామి మసీదు. ఇక్కడే స్వాములందరూ ఆగి డ్యాన్స్ చేస్తారనమాట. ఇక్కడ మీకు కనబడుతున్న టెంపుల్ లోపలికి వెళ్ళి డ్యాన్స్ చేసుకుంటూ వావర్ స్వామి మసీదు లోపలికి వెళ్తారు స్వాములందరూ. శబరి క్షేత్రానికి ఫారినర్స్ కూడా వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ శబరి క్షేత్రాన్ని వీక్షించడానికి. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఫారినర్స్ని చూడంగానే. మేము వెళ్ళిన రోజు ఎరుమెలి మొత్తం కలకలలాడిపోయిందండి స్వాములతో. స్వాములందరూ డ్యాన్స్ చేసుకుంటూ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. సో చూడండి నా వెనకాల ఎంతమంది స్వాములు నృత్యం చేసుకుంటూ ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి, అక్కడికి వెళ్తారనమాట స్వాములందరూ డ్యాన్స్ చేసుకొని.
చాలా ఫుటేజెస్ రికార్డ్ చేశానండి ఎరిమేలిలో. కాకపోతే కొన్ని కనబడట్లేదు, ఉన్న వాటికి ఆడియో లేదు. సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీకు కనబడుతున్న ఆలయం లోపలికే వెళ్తారండి స్వాములందరూ డ్యాన్స్ చేసుకొని. అక్కడ వావర్ స్వామి మసీద్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు డ్యాన్స్ చేసుకుని వచ్చి ఈ లోపలికి వెళ్ళి దర్శించుకొని ఇంకా తమ యాత్రని కొనసాగిస్తారనమాట స్వాములు. మనం కూడా ఇప్పుడు ఎరిమేలి వదిలే సమయం వచ్చేసింది. ఎరిమేలి నుండి మేము పంబా వెళ్ళాలి. పంబా వెళ్ళడానికి మాకు షేర్డ్ క్యాబ్ 200 చెప్పారు. బస్సెస్ చూసాం కానీ బస్సెస్ అయితే లేవు ఆ రోజు. మేము షేర్డ్ క్యాబ్ పట్టుకొని ఇంకా పంబా వరకు అయితే రీచ్ అయిపోయాము. సో పంబాలో వీడియో పాస్ చేస్తాను చూడండి. మేము పంబాకు కూడా రీచ్ అయిపోయాము. ఇందాక అక్కడ ఎరిమేలిలో ఒక వ్యాన్ పట్టుకొని వచ్చాము. మనిషికి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. పంబా నది దగ్గర అయితే దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము పంబా నదికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. మీకు అది కూడా చూపిస్తాను, పదండి వెళ్ళిపోదాం. ఇదే అండి పంబా నది. ఇక్కడ స్నానం చేసి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడం అనమాట. అది దర్శనానికి వెళ్ళే అది. సో ఇక్కడ కూడా చాలామంది చేస్తున్నారు, మనం ఇక్కడ చేసేద్దాం. ఈత రాదు బ్రో నాకు, ఎలాగా కొట్టుకెళ్ళిపోవడమే. మనతో వచ్చిన అంకుల్స్ కూడా అక్కడే ఉన్నారు బ్రో. మా కెమెరామ్యాన్ మీకోసం మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేస్తున్నాడు. సో అదే అనమాట పంబా నది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము ఇక్కడ స్నానం చేసి ఇక్కడ నుండి డైరెక్ట్గా శబరిమల దర్శనానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ పంబా నది దగ్గర స్నానం చేసి అండ్ ఇక్కడే మనకి లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, క్లాక్ రూమ్స్. ఆ క్లాక్ రూమ్స్లోకి వెళ్ళి మన లగేజ్ పెట్టుకోవాలి. మన లగేజ్ పెట్టుకొని మనకి ఏమేమి అవసరమో అవి తీసుకొని, మనకి ఏం అవసరం లేదో అవన్నీ క్లాక్ రూమ్లో పెట్టేసి ఇంకా నడవడం స్టార్ట్ చేయాలి. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే 2 బ్యాగులు ఉన్నాయి, 1, 2. ఈ రెండిటిని క్లాక్ రూమ్లో పడేసి మొబైల్ ఛార్జర్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు టైం వచ్చేసరికి చూడండి, సో సాయంత్రం 5-4 అవుతుంది. సో ఇప్పుడు పంబా నదిలో మా స్నానం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బ్యాగులు పెట్టడానికి లాకర్ దగ్గరికి వెళ్తున్నాము. లాకర్లో బ్యాగ్ పెట్టేసి ఇంకా మన శబరిమల యాత్ర అనేది కంటిన్యూ చేసేద్దాం. సో అదిగోండి క్లాక్ రూమ్స్, ఎగ్జాక్ట్గా పంబా నది ఆపోజిట్లోనే ఉంటాయి అన్నమాట క్లాక్ రూమ్స్. ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకొని మనం పైకి నడుచుకొని వెళ్ళిపోవడమే. చాలా బరువుగా ఉన్నాయి మా బ్యాగ్స్ అయితే. బ్యాగ్స్ పెట్టేస్తాం. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. వామ్మో నాయనో, చూడండి ఎంతమంది వస్తున్నారు. అక్టోబర్ 16వ తారీఖు శబరిమల. చూడండి ఎలా వస్తున్నారో జనాలు. వస్తూనే ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు ఇక్కడ. బాబోయ్, స్టార్ట్ అయిపోయిందండి మా ట్రెక్కింగ్. మొత్తం ఇక్కడ నుండి 7 కిలోమీటర్లు అనమాట. కరెక్ట్గా పంబా నది దగ్గర స్టార్ట్ చేసాము. వెళ్ళిపోదాం అలాగా. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఎంతమంది స్వాములు వస్తున్నారు మాతో. స్వామి శరణమయ్యప్ప. సో మీరు చూస్తున్నారు కదా, ఇదేనానండి. ఇక్కడ నుండే మన చిన్నపాదం యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ స్వాములు వెంటే వెళ్ళాలి మనం. మొత్తం 7 కిలోమీటర్లు ఉంటుంది, చాలా అప్పులోకి వెళ్ళాలి. సో పదండి మనం కూడా వెళ్ళిపోదాం, స్వాములతో పాటు వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. పదండి. ఇక్కడ స్వాములందరూ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ నుండి. స్వామి శరణమయ్యప్ప. సో అందరు స్వాములు అందరూ అటువైపు వెళ్తున్నారు చూడండి. ఆ స్వాములు ఫాలో అవ్వకుంటూ మనం వెళ్ళాలన్నమాట అక్కడ వరకు. చిన్న ట్రైలర్ ఎక్కినందుకే ఆయాసం వచ్చేస్తుంది మాకు. ఇంకెంత దూరం వెళ్ళాలో చూడాలి. ముందుకైతే సాగిపోదాం మనం, ఎక్కడ ఆగేదే లేదు. పదపురం వెళ్ళిపోదాం. బ్రో అక్కడ విర్చువల్ స్పాట్ బుకింగ్ ఉంది బ్రో. అదేంటంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, మేము విర్చువల్ స్పాట్ బుకింగ్ ఇక్కడ ఉంది చిన్నపాదం నడిచినప్పుడు. అదే పంబా దగ్గరలో మేము ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చాం. ఒకవేళ మీరు బుక్ చేసుకోకపోతే ఇక్కడ స్పాట్లో బుక్ చేసుకోవచ్చు. కాకపోతే లైన్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. సో అది చూసుకుని అయితే మీరు రండి. విర్చువల్ క్యూ లైన్ బుకింగ్ చేసుకున్నామండి మేము. అదేంటంటే ఇక్కడ స్కాన్ చేస్తున్నారు.
ఈ ఫామ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి మీ దగ్గర, లేకపోతే మాత్రం వెనక్కి పంపించేస్తారంట. ఇప్పుడే ఆయన అడిగాను, మ్యాండేటరీ అన్నారు ఈ ఫాము. విర్చువల్ క్యూ లైన్ బుకింగ్ అనమాట. సో నాది మా వాడిది మేమిద్దరు ఎంటర్ అవుతున్నాం కాబట్టి మా ఇద్దరిది ఉంది. మీకు ఇందాక కౌంటర్ చూపించాను కదా, ఆ కౌంటర్లో బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. సో మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది చిన్నపాలెంలో. ఇక్కడతో ప్లాస్టిక్ అనేది తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళనివ్వరు కూడా. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ అనేది బ్యాన్ అనమాట. సో మొత్తం చెక్ చేస్తారు మనల్ని మాత్రం. అదిగోండి, వెల్కమ్ టు శబరిమల ప్లాస్టిక్ ప్రొహిబిటెడ్ ఏరియా. సో చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారనమాట. శరణమయ్యప్ప. సెక్యూరిటీ స్కానింగ్ ఏరియా అనమాట ఇది. ఇవన్నీ చూస్తే నాకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ గుర్తొస్తుంది సంత. అంటే ఈ డోలీలు తర్వాత ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు సేమ్ కేదార్నాథ్ ట్రెక్కింగే ఇది. ఎంట్రన్స్లో అప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో కనపడింది కదా, సేమ్ అలాగే ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, మా లైఫ్లో మాత్రం మేము మర్చిపోలేని ట్రిప్ కేదార్నాథ్. జీవితంలో ఎప్పుడు మర్చిపోం అనమాట కేదార్నాథ్ ట్రిప్ అనేది. అంత బాగుంది, అంత బాగా అయింది, బడ్జెట్లో కూడా అయింది మాకు. మాకైతే మేము ట్రెక్కింగ్ చేసేటప్పుడు రెండు దారులు అయితే, ఒకటి ఇటువైపు వెళ్ళాలి, ఇంకోటి ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు మెట్లు అంట, షార్టెస్ట్ రూట్ అంట ఇది. ఇటు కొంచెం లాంగెస్ట్ రూటు, మెట్లు ఉండవు. కాకపోతే ఎటు వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాం ఇప్పుడు. ఎటు వెళ్దాం బ్రో? పదైతే వెళ్ళిపోదాం. డోలీ వెళ్ళే వైపు వెళ్తున్నాం అనమాట, మెట్లు లేని వైపు వెళ్తున్నాం మేము. సో వెళ్ళిపోదాం. చిన్నపాదం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ డోలీ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని డోలీలో ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అన్న, హౌ మచ్ డోలీ అన్న ఫర్ టెంపుల్? హౌ మచ్ డోలీ? వన్ పర్సన్ హౌ మచ్? 2500 అప్ అండ్ 8500 అప్ అండ్ డౌనా? ఓకే. డోలీ ఏంటంటే అప్ అండ్ డౌన్ 8500 రూపాయలు అంట. పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తారు. బాయ్ పుల్ అంట, బాయ్ పోతకర్ర ఉందా సంతు? ఇప్పుడు కానీ పుల్ వస్తే ఏం చేస్తావు సంతు? త్రిబుల్ ఆర్ సీనేనా? దోలు తీరిపోద్ది. నేను ఇప్పుడు మెల్లి భయం వేస్తుంది. కేరళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉన్నాం మనం ఇప్పుడు. బీ ప్రౌడ్, రెస్పాన్సిబుల్, యు ఆర్ ఇన్ అబోర్డ్ ఆఫ్ స్వామి అయ్యప్ప హీస్ పెట్ టైగర్ అని ఉంది. అయ్యప్ప స్వామి పెట్ టైగర్ అంట. లైట్లు అయితే ఆన్ చేశారు ఇప్పుడే. మెట్ల మీద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ డోలీ వెళ్ళే ట్రాక్ మీదకి వచ్చాం మేము. చూడండి అప్పు ఎలా ఉందో, ఇలా ఉంది. మావాడు ఎక్కుతున్నాడు. బ్రో ఫాస్ట్, ఓపిక లేదంట. ఏమైనా అంటే ఒకటే, మాకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అలవాటైన తర్వాత ఇంక ఏ ట్రెక్కింగ్ అయినా ఫరక్ పడట్లా. ఏదో ఒక చోట ఆగాం, ఇప్పటికి 2 కిలోమీటర్లు వచ్చాం, ఇంక వెళ్ళిపోతాం అలాగా. కాకపోతే కొద్దిగా ఆయాసం వస్తుంది అన్నమాట. సెట్ అయిపోద్ది అది వెళ్తా ఉంటే. వామ్మో బాబోయ్, శబరిమల ట్రెక్కింగ్ చాలా ఈజీ అనుకున్నా, చాలా చాలా కష్టం. ఇది మెడికేటెడ్ వాటర్ కదా, ఇది మెడికేటెడ్ వాటరు. కొద్దిగా హాట్గా ఉంటుంది, పింక్ కలర్లో ఉంది, చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంది చూస్తాగి. ఖర్చుపెట్టే తులసి, అశ్వగంధ, ఇంకేమేమి వేస్తారు ఇందులో? అమ్మ తెలుగా? పాప తులసి అశ్వగంధ అంటే నవ్వుతుంది పాప. బ్రో చీయర్స్ బ్రో, ఈరోజుకి ఇదే మనకి. ఓకేనా?
సో ఫైనల్గా మేము ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఫ్లాట్ దారి అయితే వచ్చింది. ఇందాక మరీ దారుణం ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్లాట్ దారి వచ్చింది. ఇంకా అలా వెళ్ళిపోతాం. ఇంకెక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ అంట టెంపుల్. సో హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు మెల్లిగా. 1-2 చోట్ల ఆగాం తప్ప ఇంకెక్కడ ఆగలేదు మేము. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట టెంపుల్. వెళ్ళిపోతాం మేము. స్వామి శరణమయ్యప్ప. చూడండి కొద్దిగా ఫ్లాట్గా ఉందన్నమాట ఇక్కడ దారి. ఇందాక మీకు చూపించింది అలా ఉంది, అప్పు ఉంది కదా, అదే 2 కిలోమీటర్స్ నడుచుకుని వస్తే ఫ్లాట్ ఉంది. సో మేమైతే ఫైనల్గా గుడి దగ్గరలోకి వచ్చామండి. ఇక్కడ నుండి 500 మీటర్లు అంట గుడి. బ్రో మనకి ఎంత టైం పట్టింది బ్రో? గంటం పావులో వస్తాం అనమాట. 3.5 కిలోమీటర్స్. సో అదిగోండి మొత్తం ఇక్కడ నుంచి లైన్ అనమాట. ఇదంతా ఫ్రీ దర్శనానికి. టెంపుల్ దగ్గరలో పాటలు కూడా పెట్టారు. టెంపుల్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో స్వాములు. వామ్మో, దాదాపు ఒక 500 మీటర్ల వరకు లైన్ ఉంది. ఓర్ నాయనో. సో చూడండి ఎంతమంది లైన్ ఉన్నారో. వామ్మో, మామూలుగా లేదు లైన్ మాత్రం అసలు ఎంత రష్గా ఉంది ఏంటండి. అంకుల్ గారికి ఆశ్చర్యంగా ఉందంట. ఇప్పటికి 5 సార్లు వచ్చారంట అంకుల్ గారు. అంకుల్ గారికి ఆశ్చర్యంగా ఉందంటే ఇంకా చూసుకోండి ఎంత పెద్ద లైనో బాబోయ్. బ్రో అక్కడ ఉంది బ్రో గుడి, అక్కడ ఉంది. స్వామియే శరణమయ్యప్ప. సో మనకి అంకుల్ గారి గైడ్ అనమాట మనకి. ఆయన వెనకాల వెళ్ళిపోతున్నాం మేము. ఆయన మమ్మల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఈ లైన్ అంతా స్వాములకంట. స్వాములు ఇరుములు పట్టుకుంటారు కదా, ఆ ఇరుముళ్ళు ఆ దేవుడి దగ్గర చూపిస్తారంట ఆ లైన్ అంతా. సివిల్ స్వాములు అయితే ఇలాగ వెళ్ళిపోవచ్చు అన్నారు. మేము ఇలాగ వెళ్ళిపోతున్నాము. కాకపోతే 17వ తారీఖు మామూలు మంత్లీ పూజకి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది వరకు ఉన్నారు. షాక్ అయిపోయాను నేను చూసి ఇంతమందిని. పంబా నది దగ్గర మాత్రం అంతమంది లేరు, కానీ ఇక్కడేంటో ఇంతమంది ఉన్నారు. 2000 అది చూపి బ్రో పడిమెట్లు. అక్కడ పడిమెట్లకి పూజ చేస్తున్నారు. పడిమెట్లకి పూజ జరుగుతుంది చూడండి. 10 పడిమెట్లు బంగారపు మెట్లు అనమాట. మాల వేసుకుంటే కానీ ఎక్కనెవరు. ఆ పడిమెట్లకి పూజ జరుగుతుంది కాబట్టి ఈ లైన్ అంతా ఆగిపోయింది అనుకుంటా నాకు తెలిసి. అది సంగతి, అందుకే ఆగిపోయింది లైన్. పడిమెట్లకి పూజ చేస్తున్నారు బ్రో. పడిమెట్లకి పూజ చేయడం వల్ల అందుకే ఆగిపోయారు ఈ లైన్ అంతా. దా మనం వెళ్ళిపోదాం. సో ఆ వెనకాల చూస్తున్నదంతా ఆ లైన్ ఆగిపోయింది అక్కడ. మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. అదిగోండి ఆ దారి నుండి వెళ్ళాలన్నమాట మేము. అక్కడ నుండి పైకి వెళ్ళిపోతే సరిపోద్ది. అరే వ్యూ చూడండి. అయ్యప్ప స్వామి ఎంత బాగున్నారో. స్వామి శరణమయ్యప్ప. సివిలిటే శబరిమలలో మనకి అకామిడేషన్ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ కావాలంటే అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు మేము అటు వెళ్ళాలి. వెళ్ళిపోదాం పదండి. సివిల్ దర్శన్ అదిగోండి అక్కడ రాశారు. అదిగో బ్రో రాశారు అక్కడ సివిల్ దర్శన్ అని. అదిగో పైన బోర్డు సివిల్ దర్శన్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సివిల్ స్వామి దర్శనంకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లైను చాలా ఖాళీగా ఉంది. సివిల్ స్వామి దర్శనం లైన్ అయితే స్వాములు మాత్రం
స్వాముల లైన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సివిల్ స్వామి దర్శనం అయితే చాలా తక్కువ ఉంది. చెప్పలేము, గుడి వరకు వెళ్ళిన తర్వాత గుడి వరకు వెళ్ళే వరకు చెప్పలేము ఎంత టైం పట్టొచ్చని. సో చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా 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 వెయిట్ చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. టెంపుల్ చూడంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. వెళ్ళిపోదాం పదండి. స్వామి శరణమయ్యప్ప. ఫైనల్గా నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసుకోవచ్చు మీరు, అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా అయిందండి దర్శనం మాత్రం. చాలా 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 బాగా అయింది. విచిత్రం ఏంటంటే మేము వచ్చిన 5 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయిందండి. స్వాములకైతే దాదాపు 3 గంటలు పడుతుందన్నమాట. స్వాములకి చాలా పెద్ద లైన్. మీకు వచ్చేటప్పుడు చూపించాను కదా. ఒకటి చెప్పాలండి, దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయిందండి. దర్శనం మాత్రం దగ్గరుండి స్వామివారిని చూశాను. మొత్తం 3 నిమిషాలు అక్కడే ఉన్నాను అనమాట. నేను హారతిస్తున్నారు అదే టైంకి చూశాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మేమేంటంటే సివిల్ స్వామి దర్శనం, ఇది టెంపుల్ ఏరియా అదంతా సివిల్ స్వాములు వెళ్ళేదన్నమాట. అలా వచ్చాము, దర్శనం చేసుకున్నాము. 5 నిమిషాలు పట్టింది. అండ్ టెంపుల్ ఆపోజిట్లో చూడండి స్వాములు మొత్తం రష్. ఇదంతా ఎందుకు అనుకున్నారు? అదిగోండి అక్కడ పడిమెట్లు ఎక్కుతారనమాట స్వాములు. పడిమెట్లు ఎక్కి వెళ్తారనమాట. ఇదిగోండి కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో చూడండి, మొత్తం కొబ్బరికాయలే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వాములు అలా స్టార్ట్ అవుతారనమాట. పడిమెట్లు ఎక్కి అలాగ దర్శనానికి వెళ్తారు లోపలికి. సో ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. గోపురం చూడండి, గోపురంతో సహా అన్ని బంగారం. ఇక్కడ కనపడుతుంది అంతా బంగారమే. ఆ లైన్ చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇక్కడ ఒక ఎత్తు అయితే అక్కడ ఇంకా పెద్ద ఎత్తు. ఎంతమంది ఉన్నారో చూడండి. స్వామి శరణమయ్యప్ప. గుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రసాదం తీసుకొని ఇంకా డైరెక్ట్ ఎక్కడికి బ్రో మనం కిందకి వెళ్ళిపోతాం. ఇంకా ఎలా వచ్చాం అలా దిక్కుంటూ వెళ్ళిపోయి ఎరుమేల్లో బ్యాగులు పెట్టాం కదా క్లాక్ రూమ్లో, బ్యాగులు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ఏంటి అని. మా ప్లాన్ అయితే ఇప్పుడు కొచ్చి వెళ్దామని. కొచ్చిలో బైక్ రెంట్ తీసుకొని మున్నార్ వెళ్దామని ప్లాన్ వేసాము. ఇప్పుడు ఒకవేళ బస్సు ఉంటే బస్సు తీసుకొని వెళ్ళిపోతాము, లేదనుకుంటే నైట్ ఎరుమేల్లో స్టే చేయాల్సింది, ఇంకా తప్పదు. మార్నింగ్ కొచ్చి బస్సు పట్టుకొని వెళ్ళిపోతాం మేము. సో మీకు ఇక్కడతో వీడియో అయిపోలేదు, నేను ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా వెళ్తాను. ఒక్కొక్క ప్రసాదం ఎంత ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అనమాట. ప్రసాదం ఎంత, మనిషికి ఎన్ని తీసుకోవచ్చు, ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో అయితే పాస్ చేస్తాను. సో వెళ్ళిపోదాము. శబరిమల టెంపుల్ దగ్గర సబ్వేలోకి వచ్చాము. ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి, ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అరవన్న కౌంటర్, అప్పం అరవన్న కౌంటర్. సో శబరిమలలో ప్రసాదాల రేట్ చూడండి. అప్పం అయితే 45 రూపాయలు, అరవన్న అయితే 100 రూపీస్ అనమాట. సో ఇక్కడ బుకింగ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోకెన్ తీసుకొని ప్రసాదం అయితే తీసుకోవచ్చు. అంత పెద్ద లైన్ ఏమీ లేదు, డీసెంట్గానే ఉంది లైన్ అయితే. అండ్ మనకి ఇక్కడే కవర్లు అయితే అమ్ముతున్నారు అనమాట. మనం ప్రసాదం తీసుకొని కవర్లో పెట్టుకోవచ్చు. అది సంగతి ఇక్కడ మ్యాటర్. చూడండి ఇవన్నీ కూపన్లు ఎలా పడేశారు.